రాము కృష్ణ ఒకే తరగతి చదువుతున్నారు. రాము తెలివైనవాడు, పరీక్షల్లో ఫస్ట్ వస్తాడు. కృష్ణ అల్లరివాడు, పాఠాలు సరిగా వినడు, చదవడు. వాడి దగ్గర ఒక ఆడియో క్యాసెట్ ప్లేయర్ ఉంది. అందులో పాటలు వింటూ కూర్చుంటాడు. ఒకరోజు టీచర్ వృధా వస్తువులతో అందమైన బొమ్మను చేసుకుని రమ్మన్నారు. బాగా చేసిన వారికి బహుమతి కూడా ఇస్తానన్నారు. రాము థెర్మోకోల్, చీపురు పుల్లలతో చక్కటి ఇల్లు తయారు చేశాడు. అందంగా రంగులు కూడా వేశాడు. దాన్ని చూసిన కృష్ణకి అసూయ కలిగింది. బొమ్మను లాక్కుని ఇది ఓ ఇల్లేనా అంటూ విరక్కొట్టేశాడు. రాము ఆ రాత్రంతా ఏడుస్తూ చివరికి ఓ కమలా పండు తిని పడుకున్నాడు. మరుసటి రోజు బడికి సెలవు కావడంతో మరింత అందమైన ఇల్లు తయారు చేసుకున్నాడు రాము. కృష్ణ వాళ్ళమ్మ నాన్న ఓ శుభకార్యానికి వెళ్తుంటే రానని మొండికేశాడు కృష్ణ. ఒక్కడినే ఉంచితే బయట తిరుగుతాడని ముందు గదిలో పెట్టి తాళం వేశారు. తాళం చెవి రాము వాళ్ళమ్మకి అప్పగించారు. తరువాత ఆమె పక్కింటికి ఏదో పని మీద వెళ్ళింది. కాసేపటికి కృష్ణ వాళ్ళ వంటగదిలో నుంచి దట్టమైన పొగ రావడం గమనించాడు రాము. కృష్ణ ఆడియో క్యాసెట్లో పాటలు ఇయర్ ఫోన్స్తో వింటూ పడుకున్నాడు. రాము అరిచినా వినిపించలేదు. వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేశాడు. ఓ సుత్తితో తాళం విరక్కొట్టాడు. కృష్ణ క్షేమంగా బయటపడ్డాడు. ఆలోగా ఫైర్ ఇంజిన్ రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాసేపట్లో కృష్ణ అమ్మా నాన్నలు ఇంటికి చేరారు. కృష్ణ వాళ్ళమ్మ బయటికి వెళ్ళే హడావిడిలో పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయింది. ఇదంతా తన అజాగ్రత్త వల్లే జరిగిందని, సమయానికి రాము గమనించకపోతే కృష్ణ ఏమయ్యేవాడోనని వాపోయింది. రాము సమయస్ఫూర్తి, ధైర్యం, తెలివితేటల వల్లే కృష్ణుని రక్షించగలిగాడని కృతజ్ఞతలు తెలిపారు. ఊరి పెద్దలు రాముని మెచ్చుకున్నారు. కృష్ణ కూడా రాముని క్షమాపణ కోరాడు. తన ప్రవర్తనను మార్చుకుని మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.